సిఎస్కే అండ్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే సిఎస్కే ఓడిపోవడానికి పంజాబ్ గెలవడానికి అయితే మెయిన్ రీజన్స్ అయితే మాట్లాడుకుందాం. సిఎస్కే అనేది ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ వాళ్ళ యొక్క ఫీల్డింగ్ సైడ్ చాలా చెత్తగా చేశారు నిన్న మ్యాచ్లో. ఎందుకంటే ప్రియాన్ సారీని ఇచ్చిన క్యాచ్లు అయితే విజయశంకర్ అయితే డ్రాప్ చేశాడు. డ్రాప్ చేయడంతో ప్రియాన్ సారీని అయితే ఊపందుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని చేతులారా అందిపుచ్చుకున్నాడు. ఈ మ్యాచ్లో ప్రియాన్ సారీని 39 బాల్స్కి 100 రన్స్ కొట్టి ఫస్ట్ సెంచరీ అయితే నమోదు చేసుకున్నారు. అలాగే ఇవి ప్రియాన్ సారీతో పాటు శశాంక్ సింగ్ అండ్ మార్కో యాన్సన్ చాలా మంచి బ్యాటింగ్ చేశారు డెత్ ఓవర్స్లో వచ్చి. వీళ్ళు బ్యాటింగ్ చేయడం వల్ల పంజాబ్ కింగ్స్ అనేది చాలా మంచి టార్గెట్ అనేది పుటప్ చేసింది. సిఎస్కే ముందు ఏకంగా 220 టార్గెట్ అనేది సిఎస్కే ముందు పెట్టింది. సిఎస్కే ఎప్పటిలాగే వాళ్ళు స్లో ఇన్నింగ్స్ని ప్రారంభించి ఇప్పుడు కూడా విమర్శల పాలు ఇవ్వరు అనుకుంటాను. ఎందుకంటే గత 3 మ్యాచ్ల నుంచి ఇలా స్లో ఇన్నింగ్స్ వల్ల మ్యాచ్లు అయితే ఓడిపోతున్నారు. ఈ ఇన్నింగ్స్లో కూడా అలాగే ఆడారు. ఈ మ్యాచ్లో కూడా ధోని లాస్ట్ నుంచి చాలా బాగా ఆడాడు. ఒకవేళ మ్యాచ్ని గెలిపిస్తాడేమో అనుకున్నాం, కానీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీతో అయితే మ్యాచ్ని అయితే పంజాబ్కి అయితే గెలిపించి పెట్టాడు. ఎందుకంటే